లేక ముఖ్యమంత్రి గడప దొక్కింది, శుభాకాంక్షలు చెప్పింది. మరి చూడాలి రేపు మరి మీది మాటకే ఏమైనా చెప్పిరా ఇంకా లోపడానికి ఇంకేమైనా కథ ఉందా అనేది రేపు చూద్దాం. ఇక వీళ్ళ పంచాయతీ ఇట్లా ఉంది. ఇక పోతే ఎవరాయన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నెగలనిస్తలేరాట నుల్లా. అరే రామచంద్ర, ఆయన కూడా దీపావళి పండుగ గోలిగా నిమ్మల లేకుండా అయ్యిందట. ఇక ఇంట్లో నిర్ణయాల వచ్చిన ఆయన ఉండే కదా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సంజయ్ కుమార్ ఏమంట కాంగ్రెస్ లో వచ్చిండో ఇక గాడికి వెళ్ళి జీవన్ రెడ్డికి నిద్ర పడతలేదట. ఇక అందులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణు మంత్రి అక్కడ అడ్లూరి లక్ష్మణు శ్రీధర్ బాబు, ఈ శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణు ఇద్దరు కలిసి ఈ జీవన్ రెడ్డిని నెగలిస్తలేదట. ఏమైనా ఇక కొత్తది గొర్రెమాడుగు పాతది బర్రమాడుగు అన్నట్టు ఇక అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు బీఆర్ఎస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఆయనే ఆయన మాట ఎట్లా పట్టుకుంటారు, సంజయ్ కుమార్ మాట ఎట్లా పట్టుకుంటారు? సంజయ్ కుమార్ చెప్పినట్టే చేస్తుర్రు, సంజయ్ కుమార్ చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తుర్రు. కథ నడుస్తుంది. ఈ పంచాయతీ ఏడు దాకా పోతుంది, ఏంది ఏ కథ అనేది ఇంకా మనము ముందు చూద్దాము. మొత్తానికి దీపావళి పండుగ గోలిగా జీవన్ రెడ్డి కూడా నిమ్మలం లేకుండా అయిందట. సంజయ్ కుమార్ వచ్చినాక అసలు ఇక జీవన్ రెడ్డికి నిద్రే పడతలేదట, అసలు ఈయనని కాంటలేరాట, దేక్తలేరాట. ఎప్పటి సందో నేను పార్టీలో ఉన్నా, పార్టీని నమ్ముకొని ఉన్నా, ఏళ్ళ పడంతరం నేను పార్టీని నమ్ముకొని ఉంటే నిర్ణయాల వచ్చిన బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో వచ్చిన సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎట్లా ముంగటేస్తారు ఈ శ్రీధర్ బాబు, ఈ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనేది పాపం ఆయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక నిర్ణయాల కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఇక ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లీడర్లందరూ నాయకులందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే పరుగులు పెడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఆ బస్తీలల్లా గల్లీలల్లా ప్రచారం చేయాలనేది కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు మరి కవితమ్మ ఏం చేయాలి? కవితమ్మని అయ్య ఎలగొచ్చే, అయ్య పార్టీలకే సస్పెండ్ చేసే. మరి ఇప్పుడు కవితమ్మ భాగవతం ఏంటంటే కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఊరు తిరిగి ప్రచారం చేస్తా. ఏంది ఈ బీసీల కథ ఒక్కటి, నిరుద్యోగుల కథ ఒక్కటి, ఇక ఏదో ఒకటి ఇప్పుడు ముంగటేసుకోవాలి కదా ఆమె. ఇక మరి కవితమ్మ రావసక్కని తల్లి వాళ్ళ అయ్య రాజ్యంలా, వాళ్ళ అయ్య హయాంలా, వాళ్ళ అయ్య ప్రభుత్వంలా మరి 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 22% గుంజుకొస్తే ఆయన ఏ తప్పు లేదు. అయ్యని మందలించిన పాపాన పోలే. మరి ఆయన ఎందుకో మరి రోడ్ల మీదకి వచ్చి కవితమ్మ ఎందుకో ధర్నాలు చేయలేదు, చెయ్యది. ఇవాళ ఆమెకు అందలేదు కాబట్టి లిక్కర్ దందా చేసి కోట్లు సంపాదించుకున్న ఆమె కోరిక తీరలేదు కాబట్టి ఇంకా లావాదేవీలల్లా ఆమెకు మరి ఇక కుచ్చనాలు తక్కువ ఇచ్చారు కాబట్టి ఇక ఆమె ఇప్పుడు ఈ రకంగా ఇక మాయ పోటువ లేకున్నా ఏం లేదు, నేను తెలంగాణ మొత్తం 4 నెలలు తిరుగుతా, కాళ్లకు గిరికలు కట్టుకొని 4 నెలలు తిరిగి ఇక నా దమ్మేందో చూపిస్తా అని ఇక ఆమె నిన్నమో ఇటాడు తిరిగి తిరుపతిలో పడ్డది. తిరుపతిలో 7 కొండల ఇంకా దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది దీవెనార్తి అందుకొని దీవెనార్తి మూట కట్టుకొని అదే దీవెనార్తితోటి ఊరు తిరిగి ఇప్పుడు ఆమె చూస్తుంది. కానీ జనాలు ఊర్ల పంట పోతే అమ్మో మా సక్కని తల్లి ఇంకా నీ అడుగుజాడల్లా ఎంతమంది మహిళలు నడవాలమ్మా, ఇప్పటికే నీ అడుగుజాడల్లా కొంతమంది మహిళలు నడుస్తున్నారు. ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ తల్లి 150 లిక్కర్ షాపులకు దరఖాస్తు పెట్టుకుందాట. ఇగో ఈ తల్లి నేర్పిన బువ్వ. ఒడిశాలో, ఉత్తరప్రదేశ్ లా ఇగో ఈ రకంగా ఇప్పుడు ఈ తల్లి చూపిన తొవ్వల వాళ్ళు నడుస్తుర్రు. మరి గిసంటి కథ నడుస్తుంటే ఇప్పుడు ఆయన ఊర్ల పంట తిరుగుతుంటే జనాలు ఏమంటారు? అమ్మా లిక్కర్ దందా చేసి కోట్ల రూపాయలకు కొర్రీలు పెట్టి అద్రగారంగా నువ్వు మంది సొమ్ములకు మంది చెమట వాళ్ళ రక్తాన్ని మరిగించి చెమట తీస్తే పన్నులు కడితే అద్రగానంగా మీరు
దోసుకొని దాచుకొని బయట దేశాలల్లో బంగ్లాలు కొనుక్కొని తెలంగాణ చుట్టూతా దేవాలయాల చుట్టూతా మీ భవంతులు మీ భూములు మీ జాగలు మీ ఫామ్ హౌజులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తల్లి ఇవన్నీ? నీకు మీ అయ్య ప్యారగాని చెప్పులు దొడిగినోడు నీ పెళ్లి చేసేటప్పుడు మీ అయ్య కాడ ఏ కాన లేదు, అప్పు తెచ్చి పెళ్లి చేసినోడు ఇవాళ నీ చేతికే 25 లక్షల గడియారం పెట్టుకొని తిరుగుతున్నావు. నీ 25 లక్షల గడియారాన్ని చూపిస్తానికి వచ్చినావా మా ఊరికి? లేకపోతే మంది సొమ్ము మరి ఇక దోచుకొని దాచుకొని దుబాయ్లో కానీ ఇంకా బయట దేశాలలో కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగులు మిద్దెలు మేడలు కట్టుకున్నా అని చెప్తానికి వచ్చినావా? లేకపోతే తెలంగాణలో అడుగడుగున ఫామ్ హౌస్లు కట్టుకున్నా అని చెప్తానికి వస్తున్నావా అని? మరి ఈ రకంగా జనాలు ఎన్ని తీర్లా ఎత్తిపొడుస్తారో, ఏ రకంగా మరి ఆయన శుద్ధులు ఏంచిపోస్తారో ఏం కథ అనేది మరి రేపు జనాలల్లా తిరుగుతుంటే ఏమవుతుందో చూద్దాం.